ప్రియమైన వారలారా, నువ్వు సిద్ధపడి దేవుని సంధికి రాగలుగుతున్నావా? సిద్ధపడాలండి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మనం ఎత్తబడడానికి సిద్ధపడాలి. సిద్ధపాటు లేకపోతే ప్రభులో ఎత్తబడలేవు. ఎత్తబడకపోతే పిల్లరా సార్వత్రిక సంఘంలో చేర్చబడలేవు. ప్రభువుని మహిమను చూడలేదు. ఏ క్షణమైన అనుక్షణము క్రైస్తవుడు సిద్ధపడుతూనే ఉండాలి. ఆదివారం అంటే చేతిలో బైబిల్, మిగతా రోజులు బైబిల్ లేదంతే. ఆదివారం అంటే ప్రార్థన, మిగతా రోజులు ప్రార్థన లేదు. ఏంటండి ఇదేనా జీవితం? ఇదేనా బ్రతుకు? నిత్యము కూడా మనం సిద్ధపడాలి. నిత్యము కూడా పిల్లలు మనం సిద్ధపడాలి. ఏ క్షణమైన ప్రభు పిలవచ్చు, ఏ క్షణమైన భూమిని విడిచిపోవచ్చు. మనము ఆయన రాకడ మన పోకడ మనకు తెలియదండి. ప్రతి క్షణము ప్రతి రోజు కూడా సిద్ధపడుతూ మన బ్రతుకుతుండాలండి. నీ ఇంట్లో సిద్ధపాటు ఉందాం, నీ భర్తలో సిద్ధపాటు ఉందాం, నీ కుటుంబంలో సిద్ధపాటు ఉందాం. ఒక తల్లిగా తండ్రిగా నువ్వు సిద్ధపడితే నీ బిడ్డలు కూడా సిద్ధపడతారు. దేవుని సందుకు వచ్చేది మన ఇండి. ఈ రోజు దేవుని సందుకు గడుపుతున్నాం కనుక సిద్ధపాటు